జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. శ్రీ పరాభవ నామ సంవత్సరం వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. తిరుగులేనటువంటి విధంగా ఉంది. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి. ధనాన్ని విశేషంగా నిల్వ చేసుకోగలుగుతారు. వాహన సంబంధమైనటువంటి సౌఖ్యం కూడా ఉంది. కొత్త ప్రయోజనాలు కలిసి వస్తాయి. కొంతమంది వ్యక్తులతో కలిసి భాగస్వామ్య సంబంధమైనటువంటి వ్యాపారాల్లో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది. పరిశ్రమలు, పారిశ్రామికీకరణ, కర్మాగారాలు, కొన్ని ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సానుకూలవంతమై యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎంతో కాలంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం ఉంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క దైనందిన జీవితం ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే కొంతకాలంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి శ్రేయోభిలాషులు, మీ కుటుంబానికి సంబంధించినటువంటి బంధుమిత్ర బలగం లేదా మిత్రులు మీకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో దూరం అవ్వటం, వాళ్ళకు సంబంధించినటువంటి స్థితిగతులతో అభిప్రాయ భేదాలు ఏర్పడటం, మీ కుటుంబానికి సంబంధించిన లేదా మీ శ్రేయస్సును కోరుకునేటువంటి కొంతమంది వ్యక్తులతో దూరం అవ్వటం మీ మానసికమైనటువంటి ఆందోళనకు కారణమవుతుంది. కొంతమందిని పొరపాటున అర్థం చేసుకోవటం, లేదా మీ శ్రేయోభిలాషులు అనుకున్నటువంటి వ్యక్తుల్ని కొన్ని విషయాల్లో దూరం పెట్టడం వల్ల మానసికమైనటువంటి ఆందోళన కలిగేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అన్ని రంగాల వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కుటుంబానికి సంబంధించిన విషయంలోనే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవటం, లేదా జీవిత